హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? మొత్తానికి 6th క్లాస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. 7th క్లాస్లో కూడా అడుగు పెట్టేసాం. 7th క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. టెక్స్చువల్ గ్రామర్తో సహా టెక్స్ట్ బుక్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇవాళ దాని తర్వాత సెకండ్ లెసన్ మాయా కంబలి లెసన్ని ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. సేమ్ అలాగే కోడింగ్స్ తోటి టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్తో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో మనకి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 6th క్లాస్ తెలుగు అంతా కంప్లీట్ చేసేసామండి. అలాగే 7th క్లాస్ ఫస్ట్ లెసన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, మనమైతే ఫాస్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్లోకి వచ్చేసా. చూడండి, 7th క్లాస్ తెలుగు సెకండ్ లెసన్. మన టాపిక్ వచ్చేసి మాయా కంబలి. మాయా కంబలి లెసన్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కంబలి అంటే మీనింగ్ ఏంటంటే దుప్పటి అండి. కంబలి అంటే దుప్పటి. ఇంకా మన లెసన్ యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూసుకుందాం. చూడండి, మన లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి జానపద కథ, ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. జానపద కథ, మానవ స్వభావం. ఇంకా మన పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని కూడా పెంచుద్ది. అద్భుతం అనేది ఆశ్చర్యం పుట్టిస్తుంది, ఆనందం కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది. అయితే తార్కిక ఆలోచనని కూడా కలుగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఈ జానపద కథల ద్వారా ఇలాంటి లక్షణాలన్నీ పిల్లల్లో పెంపొందించాలి. ఏమేంటి? ఆశ్చర్యం, ఆనందం, ఊహాశక్తి, తార్కిక ఆలోచన, ప్రవర్తనలో మార్పు. ఇలాంటి లక్షణాలను పిల్లల్లో పెంపొందించడానికి ఈ జానపద కథల ద్వారా పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం, మాయా కంబలి పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా రచయిత విషయానికి వస్తే మన మాయా కంబలి పాఠం యొక్క రచయిత ఎవరంటే కలువకొలను సదానంద. ఎవరు? కలువకొలను సదానంద. ఈయన ఎలా గుర్తుపెట్టుకుందామంటే సదా మాయ. సదా మాయ అంటే ఎల్లప్పుడూ మాయ అని గుర్తుపెట్టుకుందాం. చూడండి, మాయా కంబలి సదానంద, కలువకొలను సదానంద, సదా మాయ అట్లా గుర్తుపెట్టుకుందాం. ఇంకా రచయిత పరిచయంలోకి వద్దాం. ఇంకా రచయిత పరిచయం, కవి పరిచయం చూసుకున్నట్లయితే మన మాయా కంబలి రచయిత ఎవరంటే కలువకొలను సదానంద చూసుకున్నాం. ఈయన చిత్తూరు జిల్లాలో పాకాల్లో పుడతాడు. చిత్తూరు జిల్లా పాకాల ఆయన పుట్టింది. ఈయనకి 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అవుతాడు. ఈయన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అవుతాడు అనమాట 1992లో కలువకొలను సదానంద గారు. అయితే ఈయన కొన్ని రచనలు చేశారు, ఆ రచనలు చూద్దాం ఏమేంటియో. ఈ పిల్లల కథలు అనమాట ఇవన్నీ. చూడండి, శివానంద లహరి, నీతి కథా మంజరి, పరాగభూమి, తుస్సన్న మహిమలు, చల్లని తల్లి, విందు భోజనం, ఇవన్నీ ఈయన రచనలు, పిల్లల కథలు అనమాట ఇవి. వీటిని చిన్న హింట్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఏంటి అంటే ఇప్పుడు ఆ హింట్ చెప్తా మీకు. హరి జరి పరి. ఏంటిది? హరి జరి పరి. 1 2 3. చూడండి, హరి అంటే శివానంద లహరి. హరి ఉంది చూడండి లాస్ట్లో, శివానంద లహరి, ఇది నెంబర్ 1. జరి అంటే నీతి కథా మంజరి, జరి నీతి కథా మంజరి, ఇది నెంబర్ 2. ఇంకా పరి అంటే పరాగభూమి, పరి, ఇది నెంబర్ 3. హరి జరి పరి, శివానంద లహరి, నీతి కథా మంజరి, పరాగభూమి. ఇంక ఈ మూడింటి విషయానికి వస్తే నీతి కథల్ని ఎప్పుడు తూచా తప్పకుండా పాటించాలి. ఇక్కడ రాస్తా చూడండి, నీతి కథల్ని ఎప్పుడు తూచా తప్పకుండా వినాలన్నమాట. తుస్సన్న మహిమలు 4. చ అంటే చల్లని తల్లి, ఇది 5. వినాలి, విందు భోజనం, ఇది 6. హరి జరి పరి, ఈ 3 ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. శివానంద లహరి, నీతి కథా మంజరి, పరాగభూమి. ఈ నీతి కథల్ని తూచా తప్పకుండా వినాలి. తూ అంటే తుస్సన్న మహిమలు, చ అంటే చల్లని తల్లి, వినాలి, విందు భోజనం. అది ఈ చిన్న హింట్ ద్వారా మనం రచనలు అయితే గుర్తుపెట్టుకున్నాం. అయితే ఈయనకి 1966లో 1966లో బంగారు నడిచిన బాట అనే నవల, ఇది నవల, బంగారు నడిచిన బాట అనేది నవల. దీనికి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వస్తుంది. చూడండి, బంగారు నడిచిన బాట నవల కదా, నడిచిన నవల, నా దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి, నడిచిన నవల, నవల నడిచింది. ఓకే, దీనికి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి. నెక్స్ట్ 76, ఇది 66, ఇది 76. దీనికి 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటి, ఇది అదేమో నవల, ఇదేమో కథా సంపుటి. దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. ఈడేమో కేంద్ర ప్రభుత్వం వస్తుంది, ఈడ చూడండి రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మన రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది.
స్టార్టింగ్లో నవలకి కేంద్ర ప్రభుత్వం వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది ఏపీ. చూడండి, ఏడ్చే కళ్ళు, కళ్ళు కథా సంపుటి. నడిచిన నవల, కళ్ళు కథా సంపుటి. కళ్ళు కథలు చెప్తున్నాయి, అట్లా గుర్తుపెట్టుకోండి. నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు కథా సంపుటి. బంగారు నడిచిన బాట నవల. ఇంకా నెక్స్ట్ 2010లో అడవి తల్లి అనేది పిల్లల నవల. తల్లి పిల్ల, తల్లి పిల్ల. అడవి తల్లి అనేది పిల్లల నవల. దీనికి కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు వస్తుంది. ఇది పిల్లల కథ కాబట్టి, ఇది పిల్లల నవల కాబట్టి దీనికి బాల సాహిత్య అవార్డు వస్తుంది. ఇది నార్మల్ నవల కాబట్టి జస్ట్ కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వస్తుంది. పిల్లలది బాల సాహిత్యం, దీనికి అలా గుర్తుపెట్టుకుంటాం. ఇంకా ఆయన చందమామ కథలు, వార్తాపత్రికలు వీటన్నిటిలో కథానికలు రాశారనమాట. చాలా కథానికలు రాస్తారు. ఇంకా మన ప్రజెంట్ లెసన్ మాయా కంబలి లెసన్ అనేది మాయా కంబలి సంపుటి నుంచి తీసుకోబడింది. ఈ మాయా కంబలి అనేది సంపుటి అంటే కొన్ని కథల సమూహం, ఆ దాంట్లోంచి తీసుకోబడిన ఒక పార్టే ప్రజెంట్ మన లెసన్ మాయా కంబలి. మన లెసన్ని కూడా మాయా కంబలి సంపుటి నుంచే తీసుకున్నాం, రెండు సేమ్ నేమ్స్. అది ఇంతటితో మనకి రచయిత పరిచయం అయితే అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా లెసన్లోకి పోదాం. చూడండి, లెసన్ మాయా కంబలి. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే వృద్ధ యోగి ఉండేవాడు. చూడండి, క్యారెక్టర్స్ వచ్చినాయి కథలో మనకి. క్యారెక్టర్స్, దాని కాన్సెప్ట్, థీమ్ కూడా ఇంపార్టెంట్ కదా. చూద్దాం క్యారెక్టర్స్. చూడండి, హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే వృద్ధ యోగి. ఆత్మానందుడు వృద్ధ యోగి. ఆయనకి గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలను ఏకరువు పెట్టుకొని పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. ఏకరువు పెట్టి అంటే చెప్పుకోవడం, గట్టిగా చెప్పుకుంటా ఉండేవాళ్ళు. అంటే ఇది ఒక జాతీయం, ఏకరువు పెట్టి అనేది. ఏకరువు పెట్టి అంటే గట్టిగా చెప్పడం అని. అందువల్ల ఆయన ఏం చేసింది, వీళ్ళు నా ఏకాగ్రత చెడగొడుతున్నారని తన పాత కంబలి, కంబలి అంటే దుప్పటి, చెప్పుకున్నాం మనం ఆల్రెడీ లెసన్లోనే. కంబలి అంటే దుప్పటి. ఆ కంబలి మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమ కలుగజేస్తాడు. ఆ మహిమ ఏంది అంటే అది కప్పుకుంటే ఆయన ఎవరు కనిపించడు. ఈ రహస్యం మాత్రం ఎవరికి తెలియదు అనమాట. ఓ రోజు ఆత్మానందుడు అంటే మన వృద్ధ యోగి ఆ కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ పోతా ఉంటాడు. ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలో దొర్లి పడిపోతాడు. పడిపోయి స్పృహ కోల్పోతాడు. అతని కంబలేమో శిలకు అవతల పక్క పడిపోద్ది. మరి కొంతసేపటికి ఆ కనుమ దారిన పాత వస్తువులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతా ఆ కంబల్ని చూస్తాడు. కనుమ అంటే కొండల సందు అని. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూట్లో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. సంత జరిగింది ఎక్కడ? శోభావతి నగరంలో ఆ సంత జరిగింది. అక్కడికి వెళ్తాడు. వెళ్తే ఆ శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడతా ఆ పాత కంబల్ని చౌక ధరకు కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చౌక అంటే తక్కువ అని, తక్కువ ధర అని, ధర తక్కువ చౌక అంటే. అది కప్పుకుంటాడా? చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా చూడు, ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకిపోద్ది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చిమీరి ఉన్నాయి, అంటే చాలా ఎక్కువగా ఉన్నాయని. శోభావతి రాజు అయిన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. చూడండి, శోభావతి రాజు ఎవరంటే చండీదత్తుడు. శోభావతి నగరానికి రాజు చండీదత్తుడు. ఇప్పుడు రెండు క్యారెక్టర్లు వచ్చారు మనకి, ఆత్మానందుడు వృద్ధయోగి ఆత్మానందుడు, శోభావతి రాజు చండీదత్తుడు. ఉన్న నగరం శోభావతి నగరం. అయితే ఆ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాచాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకరంతో దొంగతనాలు చేయొచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయొచ్చని వాళ్ళ ఆలోచన. ఆ కంబలు ఉందనుకోండి, వాళ్ళకి నచ్చిన కాడ పోయి దొంగతనాలు చేస్తే ఆ కంబలు కప్పుకుంటే ఆ నుంచి మాయమైపోతారు, ఎవరికి గాని రాకుండా. అట్లా ఆలోచించి ఆ బిచ్చగాడి కోసం వెతుకుతూ ఉంటారు దొంగోళ్ళందరూ. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలిని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికరను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది పాపం. నగరంలో ఇంకా తనకెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు అంటే బిచ్చగాడు ఊరు బయటున్న పాడుబడ్డ దేవాలయం దగ్గరికి పోతాడు. కొంతసేపటికి ఆడికి కూడా నలుగురు దొంగలు వచ్చి వాళ్ళు కూడా బిచ్చగాడి కంబలి గురించే మాట్లాడుకుంటారు. ఏమని, ఒరే ఆ కంబలి మనకు దొరికితే బాగుండు, మంచిగా దొంగతనాలు చేసుకునే వాళ్ళమని మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళు. అప్పుడు వీడు వింటాడు, ఈ బిచ్చగాడు వింటాడు అనమాట. నలుగురు దొంగలు వస్తారు వాళ్ళకి బిచ్చగాడి కాడికి. ఇంకా రాత్రంతా బిచ్చగాడు ఆలోచిస్తూ ఉంటాడు, తన కంబలి కోసం దేశంలో హేమీలు తహతహలాడుతున్నారని, అది తనకి ఎందుకు పనికి రాదని రూఢి చేసుకొని మర్నాడు తెల్లవారుగానే తన వాళ్ళ కంట పడకుండా కంబలి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకి వెళ్తాడు. ఆ రాజ్యసభకి వెళ్ళి, అంటే రాజుగారు ఉండే ఆ సభకి వెళ్ళి తను కప్పుకున్న కంబలు తీసి రాజుగారు ఎదుట ప్రత్యక్షం అవుతాడు అనమాట. చూడండి, హేమీలు అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ అని. రూఢి చేసుకోవడం అంటే, రూఢి అంటే నిర్ధారణకు రావడం, నిర్ధారణకు వస్తుంది. ఇంకా దానికి వాడికి అది ఎందుకు పనికి రాదని ఇంకా ఫైనల్గా రాజుగారి సభకు పోయి రాజుగారి ముందు ప్రత్యక్షం అవుతాడు అనమాట. ఇంకా ఆడేం జరిగిందో చూద్దాం. చూడండి,
పోతాడు రాజుగారి కాడికి పోయి, మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు స్వామి, దీన్ని మీ వద్దే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకి ఇచ్చేస్తాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచి ఏర్పాటు చేస్తాడు. చేసి కంబలి తాను తీసుకుంటాడు అనమాట. రాజు తీసుకుంటాడు కంబలి. ఇంకా ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చండీదత్తుడి దగ్గర ఉందని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజుని ఏకాంతంగా కలుసుకుంటాడు. ఎవరు? మన వృద్ధయోగి ఆత్మానందుడు శోభావతి రాజైన చండీదత్తుడి దగ్గరకు వస్తాడు. వచ్చి ఆయన కలుసుకొని చెప్తాడు తన కంబలి తనకి ఏమని అడుగుతాడు. వచ్చి అడిగితే అప్పుడు రాజు ఏం చెప్తాడంటే దానికి అభ్యంతరం చెప్తాడు. అభ్యంతరం అంటే అడ్డు చెప్పడం అని, ఆటంకం అడ్డు అని ఏం చెప్తాడు. ఇంకా రాజు అప్పుడు ఆయన కంబలి అడిగితే నా దుప్పటి నాకు ఇయ్యని ఎత్తుకోబోతా రాజా అంటే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే రాజు రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది స్వామి అని చెప్తాడు. అప్పుడు రాజా నేను కూడా రాజ్య శ్రేయస్సు కోసమే చెప్తున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకి నీతి బాహ్యమైన పనులకి పురుకొల్పుతుంది. ఉత్తముడివైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అని అంటాడు అనమాట ఆత్మానందుడు. రాజు ఆ మాట అంటాడు కదా, రాజ్యం మంచి కోసమే ఇది కంబలి నా దగ్గర ఉంచుకుంటానంటే దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగిద్ది రాజా, ఎందుకు మంచిగా ఉన్న నువ్వు కూడా నీకు కూడా దుర్బుద్ధి పుట్టిద్ది, అట్లా నాకు ఇష్టం లేదు, నా కంబలి నాకు ఇయ్యని అంటాడు. ఇంకా శత విధాలా చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదంటూ నిట్టూర్చాడు. ఎవరు? మన వృద్ధయోగి ఆత్మానందుడు. శత విధాల అంటే చాలా విధాలుగా అని, శత అంటే 100 అని, అంటే 100 రకాలుగా చెప్తాడు, అంటే చాలా రకాలుగా చెప్పడం అని. శతవిధాల అనేది జాతీయం అనమాట. ఇదొక జాతీయం అంటే ఏంది? 100 రకాలుగా చెప్పడం, చాలా రకాలుగా చెప్పడం అని అర్థం. ఇంకా స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం అర్థం కాదులే అని ఆయన అనుకుంటాడు. స్వానుభవం అంటే స్వంత అనుభవం, మనం ఎక్స్పీరియన్స్ చేసేదాకా తెలియదు అనమాట. నీకు అనుభవం అయితేనే నీకు నేను చెప్పింది అర్థం అవుతుంది, అప్పుడు దాకా చెప్తే అర్థం కాదని ఇంకా ఆయన నిట్టూర్చి, అంటే దీర్ఘ శ్వాస విడచడం, నిట్టూర్చడం అంటే. ఇంకా తర్వాత తన కంబలి రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకుంటాడు. మొత్తానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోతాడు. ఆయనకి సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో అయోగ్య ఏం చేస్తాడు, రాజుకు రక్షాబంధనం కట్టి పోతాడు అనమాట. ఆ తర్వాత కంబలి సహాయంతో రాజు ఏం చేస్తాడు, దొంగల ముఠాని అనేక మంది అవినీతి పరులని కఠినంగా శిక్షించుతాడు. ఇంకా నగరంలో నేరాలు అక్రమాలు అన్నీ తగ్గిపోతాయి, చాలా వరకు తగ్గిపోతాయి అనమాట. చండీదత్తుడికి ఇంకా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? ఇంకా అక్రమాలు అన్నీ తగ్గిపోయినాయి కదా, అందుకని. ఒకరోజు రాజ సభా మందిరంలో రాజనర్తకి అయిన చెంచల, ఇంకో క్యారెక్టర్ వచ్చింది చూడండి, రాజనర్తకి చెంచల. ఇప్పుడు దాకా 3 వచ్చారు. ఎవరు? ఆత్మానందుడు వృద్ధయోగి, చండీదత్తుడు శోభావతి రాజు, రాజనర్తకి చెంచల. ఇంకా ఆమె నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలని అడుగుతాడు. అడగగానే ఇంకట్లాగా చెంచల ఏం చేస్తుంది, నాకు మాయా కంబలు కావాలంటది. ఎందుకు వచ్చిందామా? దానికోసమే వస్తుంది. మాయా కంబలు 2 రోజులు నాకు ఇవ్వండి అని అడిగిద్ది. సరే ఇంకా మాట ఇచ్చిండుగా, మాట ఇచ్చినాక తప్పేదేముందని చెప్పేసి ఆ ముచ్చటను రాజు నిరాకరించలేక, అంటే కాదనలేక, లేదనలేక, వద్దనలేక, ఏం చెప్పలేక శయన మందిరంలో ఉందని వచ్చి తీసుకొని వెళ్ళు అని అంటాడు. శయనం అంటే నిద్ర. రాజు శయన మందిరానికి చెంచలొచ్చి కంబలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. కంబలి తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడవుతాడు. ఎందుకు అంత ఆశ్చర్యచకితుడయ్యాడంటే చూద్దాం. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంది? ఆత్మానందుడు ఒక రక్షాబంధనం కడతాడు రాజుకి. ఆ రక్షాబంధనం వల్ల కనిపిస్తుంది అనమాట. తన చేతికి కట్టిన రక్షాబంధనం వల్ల అయి ఉంటుందని రాజుకు కూడా ఆలోచన వచ్చింది. ఇంకా చూస్తూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటుంది కదా చెంచుల. ఇంక యాడికి పోతుందా మనం చూస్తే, చెంచుల తిన్నగా తన మందిరానికి పోకుండా వేరొక దిక్కుగా పోద్ది. కోశాధికారి విక్రముడు కాడికి పోద్ది. చూడండి, కోశాధికారి విక్రముడు ఇంకొక క్యారెక్టర్, మొత్తం 4 వచ్చినారు ఈడ. వాడి కాడికి పోవడం చండీదత్తుడు చూస్తాడు. ఇంకా చెంచల అసలు ఆడికి ఎందుకు పోయింది, వాడి కాడికి ఎందుకు పోయి ఉంటుంది అని చండీదత్తుడు శయనగారానికి వెళ్ళి పడుకుంటాడు. కానీ నిద్ర పట్టదు. ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని కత్తి పట్టుకొని తన శయనగారానికి ప్రవేశించడం రాజు చూస్తాడు. చూసి తాన్ని చంపడానికి విక్రముడు వస్తున్నాడని గ్రహించి లేచి చివాలన కత్తి దూసి విక్రముడి మీద పడతాడు. ఇంకా రాజు నిద్రపోతా ఉంటాడులే, ఒకవేళ మేలుకొనున్నా నేను కంబలి కప్పుకున్నా కాబట్టి నన్ను చూడలేడు రాజు అని అనుకొని కదా విక్రముడు పోతాడు చంపడానికి. అట్లా అనుకొని పోయినాడు. దీనికి ప్రిపేర్డ్గా లేడనమాట. ఒకవేళ రాజు నన్ను చూస్తే నా మీద దాడి చేస్తే నేనేం చేయాలా అని ప్లాన్ వేసుకొని పోలా, ప్రాపర్గా ప్లానింగ్ వేసుకోవాలా. వాడికి ఎట్టా నేను రాను కదా, నేను పోయి పొడి చేసి వస్తా కంబలు కప్పుకొని అని పోతాడు. ఇట్లా తను నన్ను చూడలేడులే అనుకుని నమ్మి విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలిగ్గా చచ్చిపోతాడు. ఇంకా రాజు ఆజ్ఞ ప్రకారం భటులు చెంచల్ని బంధించి తీసుకొస్తారు. ఎందుకు? చెంచల కంబలు తీసుకొని వాడికి ఇచ్చిందిగా, విక్రముడి దగ్గరికి పోవడం చండీదత్తుడు చూసిండుగా. ఇంక ఇది తీసుకొని ఎవరు? చెంచల. చెంచల ఎత్తుకొని విక్రముడికి ఇచ్చి ఉంటుంది, వీడు నన్ను చంపడానికి వచ్చిండు, దీనికి కారణం చెంచల అని చెంచల్ని పట్టుకోరమ్మంటాడు.
పోయి చెంచల్ని పట్టుకొని వస్తారు. రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకుంటాడు. అట్లా అనుకున్నాడని చెంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టప్రాణం చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమెకు ఒప్పుకుందని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమె దేశం నుంచి బహిష్కరించేస్తాడు. ఆమెకి దేశ బహిష్కరణ, రాజ్య బహిష్కరణ విధిస్తాడు. ఆ మర్నాడే హిమాలయాల్లో ఉన్న ఆత్మానందుడి దగ్గరికి వెళ్ళి రాజు, స్వామి మీ కంబలి మీరే ఉంచుకోండి, దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయొచ్చని అనుకున్నా, కానీ దీనివల్ల మనుషుల్లో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఆ కంబలి దుష్టుల చేతికి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి ముందే తెలుసు కాబట్టి ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజుని కలిసి కంబలి ఇచ్చేయమని అడుగుతాడు. ఆయన ఇయ్యలేదు కాబట్టి రాజుకి రక్షాబంధనం కూడా కట్టొస్తాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేస్తాడు. ఆత్మానందుడు నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు కంబలి రాజు దగ్గర లేదనే విషయం ప్రజలకు తెలియదు, బయట జనాలకు తెలియదు, ఆడవాళ్ళు ఇద్దరికే తెలుసు. కాబట్టి జనాలు ఏమనుకుంటారు, అమ్మో కంబలి రాజుగారి దగ్గరే ఉంది, మనం ఏమన్నా చేస్తే ఆయన ఏ పక్క నుంచి ఏ దారిలో వచ్చి మనల్ని శిక్షిస్తాడో తెలియదు అనే భయంతో బ్రతుకుతుంటారు అనమాట ప్రజలు. సో ఆ భయం ఉంటే చాలు ప్రజల్లో, ఇంకా మిగిలినవన్నీ సర్దుకుంటాయి అని చెప్తాడనమాట ఆత్మానందుడు, మన వృద్ధ యోగి. అది ఇదా మ్యాటర్. ఇంతటితో మనకి లెసన్ అయిపోయింది. ఈ లెసన్లో వచ్చిన క్యారెక్టర్లన్నీ ఇది ఒకసారి ఇలా నోట్ చేసుకుందాం, ఆగండి. ఇవి మన క్యారెక్టర్లు, ఆ శోభావతి నగరము, వీళ్ళున్న నలుగురు. ఇంకా మనం లెసన్లో ఉన్న గ్రామర్లోకి పోదాం, చూడండి. ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయమంటుంది. చదువుదాం. ప్రతి ఇంట్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మాత్రం విస్మరించకుండా ఉండాలి. అవును, భాష నిత్యం ప్రవహించే స్రవంతి. స్రవంతి అంటే నది. భాష అనేది ఎల్లప్పుడూ ప్రవహించే నది అంట. జీవనదిలాగా ప్రవహించే గోదావరి, జీవనదిలాగా ప్రవహించే గోదావరి. అలాగే నన్నయ్య కాలం నాటి గోదావరే ఇప్పుడు ఉన్నా అందులో నీరు నిత్యం మారుతూ ఉంటుంది. నన్నయ్య కాలం నాటి గోదావరే ఇప్పుడు కూడా ఉంది, కానీ నీళ్లు మారుతా ఉన్నాయి. అందులో పాత నీళ్ళు పోయి కొత్త నీరు వచ్చి చేరుతానే ఉండిద్ది. భాష కూడా అలాగే మార్పులకు గురవుతూనే ఉంటుందన్నమాట. భాష నిలువ నీటి మడుగులాగా మారితే అది సజీవ భాష కాదు. అంటే మడుగులో ఉన్న నీళ్ళలాగా ఉండకుండా ఎల్లప్పుడూ మారుతూ ఉండాలి. నదుల్లో పాత నీరు పోయి కొత్త నీరు ఎట్లా వస్తూ ఉంటుందో భాష కూడా నిరంతరం అట్లాగా మారుతూ ఉండాలి. అలా మారకుండా ఉంటే అది సజీవ భాషే కాదు అని చెప్పాలన్నమాట. అటువంటి పరిస్థితి ఏ భాషకు కలగకూడదని గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. ఇవన్నీ ఎవరు చెప్పారంటే గిడుగు రామ్మూర్తి గారు చెప్పారు. ఇప్పుడు ఈ మాటలన్నీ భాష ఎప్పుడు మారుతూ ఉండాలి, ఒకటేలాగా ఉండకూడదు, అట్లా ఉంటే అది భాషే కాదు, అలా ఉండే భాష ఆ పరిస్థితి ఏ భాష కలగకూడదు అని చెప్తాడు అనమాట. క్వశ్చన్లు చూడండి. ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? మాతృభాష. భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది? మారుతూ ఉంటుంది. భాషను ఏ నదితో పోల్చారు? గోదావరి నదితో పోల్చారు. జీవనది గోదావరి నదితో పోల్చారు. ఈ వచనంలో మాటలు ఎవరన్నారు? గిడుగు రామ్మూర్తి గారు అన్నారు. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత, క్వశ్చన్ అండ్ ఆన్సర్లు. భాషాంశాలు చూడండి. కింద గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. మనకు అర్థాలు కావాలి. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా, ఇష్టానుసారం అని. చౌక అంటే తక్కువ ధర, తక్కువ. చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. అభ్యంతరం అంటే అడ్డు, ఆటంకం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చలేసినప్పుడు గొంగలి కప్పుకుంటా. గొంగలి అంటే దుప్పటి, చెప్పాను, దీనికి కూడా అర్థం ఆల్రెడీ. ఇంకా ప్రకృతి వికృతి చూస్తే ఆశ్చర్యం ప్రకృతి, అచ్చెరువు వికృతి. రాత్రి రాతిరి. రాజు రేడు, రేడు అంటే రాజు. ముఖము మొగము, ముఖము ప్రకృతి, మొగము వికృతి. సుఖం ప్రకృతి, సుఖం వికృతి. తర్వాత చూస్తే సమానార్థక పదాలంట, అంటే పర్యాయ పదాలు చూద్దాం. పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి, శైలముల మీద చెట్లున్నాయి, గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. పర్వతాలు, శైలములు, గిరులు పర్యాయ పదాలు. ఆ పట్టణంలో రాజు ఎంతో ఉత్తముడు, అందుకే ఆ భూపాలుని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు. రాజు, భూపాలుడు, నరేంద్రుడు ఇవి సమానార్థక పదాలు. రాజుకి, రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు. ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది. కరవాలం అంటే కత్తి, ఖడ్గం. కరవాలం, ఖడ్గం, కత్తి అని పర్యాయపదాలు. నెక్స్ట్ చూడండి, సొంత వాక్యాల్లో ప్రయోగించాలంటే ఈ వాక్యాలను. ఏకాగ్రత, ప్రశాంతత, తిరుగుముఖం, ప్రలోభ పెట్టడం అని, మాయ మాటలు చెప్పడం అని, శ్రేయస్సు, దురాశాపరులు, కంటపడకుండా. ఈ పదాలతో సొంత వాక్యాలంట. అదేం మనం స్ట్రెస్ చేయవల్ల. ఇక్కడికి వస్తే నెక్స్ట్ పేజీలో చూసుకుంటే ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చే కచిక పదాలు అంటే పదభ్రమణ పదాలు, వీటిని కచిక పదాలు అని కూడా అంటాం.
ఇది గుర్తుపెట్టుకోండి. పదభ్రమణాలు, వీటిని కచ్చిక పదాలు అని కూడా అంటాం. నటులు చేసేది నటన, అంటే ఎటు నుంచి చదివిన ఒకటేలా ఉంటాయి. నాటాన. అది చింతకాయ రుచి ఏంది, పుల్లగా ఉంటుంది, పులుపు. శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు, అంటే దీంట్లో ఉంది చూడండి, గొంగలి దుప్పటి అని. ఏందో చెప్పేదా, వలువ. శరీరాన్ని కప్పే వస్త్రానికి పేరు వలువ, అంటే దుప్పటికి మరొక పేరు. గొంగలి దుప్పటి, కంబలికి మరొక పేరు అది. గాలి వెలుతురు కోసం పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడు అని అర్థం. కునుకు తీస్తున్నాడు అంటాం కదా, కునుకు. సముద్రంలో ఆల్చిప్పలో ఉండేది ముత్యము. ఇవి భ్రమక పదాలు అనమాట, కచ్చిక పదాలు, పదభ్రమణాలు అని కూడా అంటాం వీటిని. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూడండి. కింది వాక్యాలు గమనిస్తాం. పోతన భాగవతం రచించాడు, ఆవు పాలిచ్చింది, రాజు వేటకెళ్ళాడు, రాము అన్నం తిన్నాడు, గీత పుస్తకం తెచ్చింది. క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబును గమనించండి. క్రియలు ఏ వీటిల్లో, రచించాడు, ఇచ్చింది, వెళ్ళాడు, తిన్నాడు, తెచ్చింది, ఇవన్నీ క్రియలు. వాటికి ముందు ఉన్న వాటిని ఎవరు ఏదని క్వశ్చన్ చేయాలంట. పోతన భాగవతం రచించాడు, ఎవరు, పోతన, ఓకే. ఆవు పాలిచ్చింది, ఎవరు, ఆవు. రాజు వేటకు వెళ్ళాడు, ఎవరు, రాజు. రాము అన్నం తిన్నాడు, ఎవరు, రాము. గీత పుస్తకం తెచ్చింది, ఎవరు, గీత. క్వశ్చన్ కూడా చేసినాం. ఈడు ఆల్రెడీ వీళ్ళు క్వశ్చన్లు చేసేసారండి. భాగవతాన్ని ఎవరు రచించారు, పోతన. పాలిచ్చే జంతువు ఏది, ఆవు. వేటకు ఎవరు వెళ్ళారు, రాజు. అన్నం ఎవరు తిన్నారు, రాము. పుస్తకం ఎవరు తెచ్చారు, గీత. క్రియను, ఇది ఇంపార్టెంట్, ఇది మనకు కావాల్సింది. చూడండి, క్రియను ఎవరు ఏది అని క్వశ్చన్ చేసినప్పుడు వచ్చే సమాధానమే కర్త. కర్మ, క్రియ, ఈ భాషా భాగాల్లో క్రియ అంటే చేసే పని. మనం చేసే పనిని క్రియ అంటాం. ఆ క్రియ ఎవరు చేస్తున్నారో వాళ్ళని కర్త అంటాం. ఆ క్రియ యొక్క ఫలితాన్ని ఎవరు పొందుతున్నారో వాళ్ళని కర్మ అంటాం. కర్త, కర్మ, క్రియ. క్రియని చేసేది కర్త, క్రియ ఫలితాన్ని పొందేది కర్మ. ఇక్కడ చూసుకుంటే ఈ క్రియని ఎవరు ఏది అని క్వశ్చన్ చేస్తే వచ్చేదే కర్త. ఇది మనకి ఇంపార్టెంట్, ఇది మనం కొంచెం చూసుకోవాల్సిన పాయింట్. ఇంకా తర్వాత చూస్తే కింది వాక్యాలు చదవండి, కర్తని గుర్తించి గీత గీసి పక్కన రాయమన్నాడు. కర్తను ఎలా గుర్తిస్తాం, ఎవరు ఏంది అని క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం చూడండి. ఆత్మానందుడు కంబల్ని భుజాన వేసుకొని వెళ్ళాడు, ఎవరు, ఆత్మానందుడు. రాశాం. బిచ్చగాడు మాయా కంబలతో అదృశ్యమయ్యాడు, ఎవడు, బిచ్చగాడు. విక్రముడు కత్తి పట్టుకొని రాజమందిరానికి వెళ్ళాడు, ఎవరు వెళ్ళింది, విక్రముడు. చండీదత్తుడు విక్రముడిని సంహరించాడు, ఎవరు చంపింది, చండీదత్తుడు. భటులు చెంచలను బంధించారు, ఎవరు బంధించారు, భటులు. సో ఎవరు అని క్వశ్చన్ చేసినప్పుడు మనకి వచ్చిన ఆన్సర్లు ఇయే కర్త. అయ్యిడ రాయమన్నాడు, మనం గీత గీసుకున్నాం, చాలు. ఇంకా ఉత్వ సంధి చూస్తే ఆల్రెడీ మనం ఉత్వ సంధి గురించి 6th క్లాస్లో కూడా చెప్పుకున్నాం. అత్వ సంధి చెప్పుకున్నాం, ఉత్వ సంధి చెప్పుకున్నాం, అన్ని చెప్పుకున్నాం ఆడ సంధులు. మళ్ళీ చూద్దాం, ఇక్కడ జస్ట్ నార్మల్గా చూసుకుంటా పోదాం, అంత స్ట్రెస్ చేయకుండా. ఆడకంటే ఏమన్నా ఎక్స్ట్రా పాయింట్లు ఏమైనా ఉంటే అవి స్ట్రెస్ చేద్దాం. చూడండి, గీత గీసిన పదాలు పరిశీలించి విడదీసి రాయాలంట. రాముడతడు, సెలవిచ్చారు, మీరెవ్వరు, కొంచెమైనా, భావమేమి, ప్రజలందరూ. ఓకే, రాముడు ప్లస్ అతడు, మీరెవ్వరు, మీరు ప్లస్ ఎవ్వరు. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. విడదీసి రాసుకున్నాం. పై పదాలు గమనించినప్పుడు పూర్వస్వరంగా ఊ ఉంది. మీరు, రాముడు ఊ, కొంచెము ఊ, ము ఊ, ఇక్కడ ప్రజలు ఊ, కనుక దీనిని ఉత్వ సంధి అని చెప్పచ్చు. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ పాఠంలో ఉన్న ఒక సంధి పదాలు గుర్తించి విడదీసి రాయమన్నారు. ఓకే, కింది గద్యాన్ని చదివి భాషా భాగాలను గుర్తించండి. ఓకే, భాషా భాగాలంటే నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, ఇవన్నీ. సంతోష్, శ్యామల జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. ఈ 2 పేర్లు అంటే నామవాచకం. వారు అక్కడ క్రూర మృగాలైన సింహం, పులి, పొడవైన దంతాలు కలిగిన ఏనుగును చూశారు. శ్యామల సంతోషాన్ని ఆపుకోలేక, అబ్బో ఎంత పెద్ద జంతువులో అని ఆశ్చర్యపోయింది. పచ్చని రామచిలుకలు, అందమైన నెమళ్లను చూస్తారు. తర్వాత ఆడున్న దుకాణంలో వెళ్ళి తినుబండరాలు తింటారు. ఓ సంతోష్, ఇటువైపు చూడు, అవి ఎంత బాగున్నాయో అని కౌస్పిటల్ను శ్యామల సంతోష్కి చూపించింది. ప్రదర్శనశాలలో ఉన్న ఒక లేడి కాలికి గాయమైతే దాన్ని చూసి సంతోష్, అయ్యయ్యో లేడి కాలి నుండి రక్తం కారుతోందని సానుభూతిని వ్యక్తం చేస్తాడు. నామవాచక పదాలు, పేర్లను తెలియజేసేది నామవాచకం. ఇంకా నామవాచకాలకి బదులుగా వాడేవి సర్వనామాలు. అవి,
వారు, అతడు, ఆమె ఇలాంటివన్నీ సర్వనామాలు. క్రియ అంటే వాళ్ళు చేసే పనులు. చేశాడు, తిన్నాడు, చూశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. చూశారు, చేశాడు, తిన్నారు, ఇవన్నీ క్రియలు. ఇంకా విశేషణాలు అంటే అందమైన నెమళ్ళు, అందులో అందమైన, పెద్ద, పొడవైన, క్రూరమైన ఇలాంటివి. ఇంకా అవ్యయాలు అయ్యయ్యో, అబ్బో, అయ్యయ్యో ఇవి ఉన్నాయి చూడండి, వీటిని అవ్యయాలు అంటాం. నెక్స్ట్ నీతి పద్యం చూడండి. సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు ఎరగుమెల్ల ధర్మంబులకెందు పెద్ద యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. ఏం చెప్తున్నా అంటే సర్వతీర్థాభిగమనంబు అంటే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేయడం, అలాగే సర్వవేద సమధిగమము అంటే సమస్త వేదాలు చదవడం, సమధిగమం అంటే అధ్యయనం చేయడం, చదవడం అని. ఇవన్నీ సత్యంబుతో సరియుగావు, ఒక సత్యానికి సరియుగావు అంటే దానికి సాటి రావు. అలాగే ఎరగుమెల్ల ధర్మంబులకెందు అంటే అన్ని ధర్మాలలో కంటే సత్యంబు పెద్ద యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు, అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెప్తారనమాట. ఇది ఎవరు చెప్పారు ఈ పద్యం అంటే నన్నయ్య చెప్తాడు. నన్నయ్య పద్యం ఇది. ఇందులో ఏంది, సత్యము దాని యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడమే దీని యొక్క ఉద్దేశం, భావం అనమాట. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే సత్యం యొక్క ప్రాధాన్యత గురించి తెలపడం. చూడండి, అశ్వమేధ యాగాలు వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి, నిజం చెప్పడానికి మాత్రం ఏ ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలా, పైసలు ఉండాలా, కానీ నిజం చెప్పాలంటే వాడితో ఏం ఖర్చు రాదే, కానీ దాని ఫలితం మాత్రం చాలా విలువైంది. వీటికి పైసలు ఖర్చు పెట్టాలి, దీనికి పైసలు ఏం అవసరం లేదు, కానీ ఫలితం మాత్రం చాలా విలువైంది. ఒక్క సత్యవాకు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో ఒక అబద్ధం అంతకంటే ఎక్కువ పాపాన్ని, నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి మనం. అది దీని అర్థం. అది ఆ నీతి పద్యం యొక్క భావం, అర్థం చూసుకున్నాం. ఎవరు రాశారంటే ఆ పద్యం ఎవరిదంటే నన్నయ్యది. మీకు తెలుసా, తెలుసుకుంటాం. శతవిధాల అంటే 100 విధాలుగా చెప్పడం అని, ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా చెప్తున్నామని తెలియజేసే పదబంధం. ఆల్రెడీ నేను మీకు లెసన్లో చెప్పాను, ఇది ఒక జాతీయం. శతవిధాల అంటే 100 రకాలుగా చెప్పడం, చాలా విధాలుగా చెప్పడం అని అర్థం. ఇక స్వానుభవం అంటే సొంత అనుభవం, అది కూడా చెప్పుకున్నాం. తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవాడే నేర్పు అని. అమ్మయ్య, అయిపోయిందండి లెసన్. గొంతు నొప్పి వచ్చేసింది బాబోయ్. నేను ఇవి చేయగలను. నెక్స్ట్ ఉపాధ్యాయులకు సూచనలు అయిపోయింది. ఇంకా మనిషి, మన చదవండి, ఆనందించండి లెసన్. మనిషి చూస్తే యూనాను, అది గ్రీకులో ఒక దేశం. ఈ దేశంలో, యూనాను దేశంలో జాంతస్ అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒక క్యారెక్టర్ వచ్చింది చూడండి. అట్లనే ఈసప్ అనేవాడు అతనికి బానిస. ఈసప్ జాంతస్ గాడికి బానిస అంట. బాహుబలి సామ్రాజ్యానికి కట్టప్ప కట్టు బానిస, అలాగే ఈసప్ గాడు జాంతస్కి బానిస. జాంతస్ ఈసప్ను ఒకరోజు ఇట్లా చెప్తాడు, ఇట్లా ఆదేశిస్తాడు, ఏమని, పోయి చూసిరా నీటి తొట్టి దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను స్నానం చేసి రావాలి అని ఆదేశిస్తాడు. అప్పుడు తిరిగి వచ్చి ఈసప్ యజమానితో ఇట్లా చెప్పాడు, అయ్యా నీటి తొట్టి వద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు అని చెప్తాడు. జాంతస్ ఈసప్ని వెంట పెట్టుకొని ఆ స్నానాల గది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆడేమో అడుగు తీసి అడుగు పెట్టడానికి చోటే ఉండదు. కోపం వస్తుంది ఇంకా ఎవరికి, జాంతస్కి. ఏమిరా అబద్ధం చెప్పావు, సిగ్గులేదా వ్యర్థుడా, నీవేమని చెప్పావు, స్నానాల తొట్టి దగ్గర ఒకే ఒక్క మనిషి ఉన్నాడు అన్నావు, మరి గుంపు యాడ్ నుంచి వచ్చింది అని అడుగుతాడు. ఈసప్పు వినయపూర్వకంగా ఇలా జవాబు చెప్తాడు, అయ్యా నేను సరిగ్గా ఉన్న విషయమే చెప్పా, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దారిలో పెద్ద రాయి పడింది, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి తగులుతా ఉంది, ఆ తగిలి వాళ్ళేమో కింద పడుతుండ్రు, దాన్ని తొలగిద్దామనే ఆలోచన ఒక్కడికి కలగలేదే. కొంచెం సేపటి తర్వాత ఒక వ్యక్తి ఆడికి వస్తాడు, వచ్చి శక్తి అంతా ఉపయోగించి తోవలో ఉండి దాన్ని పక్కకేస్తాడు. స్నానాల గది దగ్గరికి వెళ్ళాను, ఆడ ఒక నిరుపేద బిచ్చగత్త నిల్చొని ఉంటది, అది చూసా నేను. ఆమె చాలా సేపటి నుంచి ఆడే నిల్చొని ఉంది. స్నానం చేస్తున్న వాళ్ళని ఆమె నీళ్ళు అడిగింది, కానీ ఏ ఒక్కరు ఆమె వైపు చూడలా. ఇందాక తోవలో రాయి తొలగిచ్చాడు చూడండి, ఆ వ్యక్తే వచ్చి ఆ బిచ్చగత్తకు కూడా మంచి నీళ్ళు ఇస్తాడు. అయ్యా ఇప్పుడు మీరే చెప్పండి, స్వార్థపరులు, తమ కోసం తాము జీవించే వాళ్ళు, ఇతరుల కష్టాలు తొలగించిన వాళ్ళు, వీళ్ళు మనుషులుగా పిలువబడ్డానికి అసలు యోగ్యులేనా అని క్వశ్చన్ చేస్తాడు. తిరిగి ఆ జాంతస్ని ఈసప్ క్వశ్చన్ చేస్తాడు. నాకు మాత్రం అక్కడ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు, అతనిలోనే మానవత్వం ఉంది, అందుకే నేను చెప్పా అక్కడ ఒకే ఒక్క మనిషి ఉన్నాడు అని చెప్తాడు. జాంతస్ ఇదంతా వినేసరికి చాలా సంతోషం వేసింది జాంతస్కి. అంటే ఈసప్ యొక్క ఆలోచన విధానానికి జాంతస్ చాలా సంతోషపడతాడు. అది కథ. ఇంకా దీంట్లో కాన్సెప్ట్ ఏంటి, ఈ కథ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, నీవు నీ కోసం బతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి. ఇదే మన మనిషి ఆ కథ యొక్క థీమ్, కాన్సెప్ట్ అది.
జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అంటే జన్మనిచ్చిన తల్లి మనం జన్మించిన భూమి రెండు స్వర్గం కంటే గొప్పవి అని దీని యొక్క అర్థం. ఇంతటితో మనకి 7th క్లాస్ సెకండ్ లెసన్ మాయా కంబలి లెసన్ కూడా క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. మనకి సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయిందో. ఇవి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేమ్స్ అవన్నీ చూసేసుకున్నాం కదా. అదండి మరి విషయం. చూసేసారు కదా 7th క్లాస్ తెలుగులో సెకండ్ లెసన్ ని కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. నీట్ గా మొత్తం చూసేసుకున్నాము. ఇంకా తర్వాత మిగిలిన లెసన్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత చూసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్, అలాగే మెథడ్స్ కి సంబంధించిన వీడియోస్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందిగా మన ఛానల్ స్మార్ట్ మానస. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాం. టాటా.